హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువై డ్యూబ్. మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే ఇప్పుడే ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. మన ఛానల్లో జాబ్స్ సంబంధించిన అప్డేట్స్ ప్లస్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సంబంధించిన క్లాసెస్ వీడియోస్ అయితే మనం ఎప్పుడు అప్డేట్ చేస్తుంటాము. సో మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్ఎస్ అగర్వాల్లో ఉండే ప్రాబ్లమ్స్ అన్ని సింపుల్ అండ్ షార్ట్ కట్ ట్రిక్స్తో ఏ విధంగా చేయాలో మన ఛానల్లో అయితే వీడియో క్లాసులు అయితే అప్లోడ్ చేస్తున్నాము. సో ఇవన్నీ మిస్ అవ్వకుండా చూడాలంటే మీరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రీజనింగ్ సంబంధించి కూడా మన ఛానల్లో అయితే వీడియోస్ని అయితే అప్లోడ్ చేయబోతున్నాం. So if a plus b is b plus c is to c plus a equal to 4 is to 5 is to 6 ఇచ్చాడు. సో మనకి ఫైండ్ a is to b is to c అడిగాడు. సో ఇక్కడ చెక్ చేసుకుంటే a ప్లస్ బి బి ప్లస్ సి సి ప్లస్ ఏ ఇచ్చాడు. ఇవన్నిటిని సమ్ చేస్తే ఏమవుతుంది, 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి అవుతుంది. సో సమ్ చేసి బై 2 చేస్తే మనకి డైరెక్ట్గా ఏమొస్తుందండి, ఏ ప్లస్ బి ప్లస్ సి వస్తుంది. ఇక్కడ ఏ ప్లస్ బి బి ప్లస్ సి సి ప్లస్ ఏ మొత్తం సమ్ చేస్తే ఏమవుతుంది, 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఏంటి, అన్నింటినీ సమ్ చేసి బై 2 చేద్దాం. సో 5 ప్లస్ 4 9, 9 ప్లస్ 6 15, 15 బై 2 దట్ మీన్స్ 7.5 ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. అయితే ఏ ఇస్ టు బి ఇస్ టు సి అడిగాడు కాబట్టి సో డైరెక్ట్గా ఇప్పుడు ఏ కావాలంటే మనం ఏం తీయాలండి, బి ప్లస్ సి సబ్ట్రాక్ట్ చేసేద్దాం. సో ఏ కావాలంటే బి ప్లస్ సి సబ్ట్రాక్ట్ చేయాలి కాబట్టి బి ప్లస్ సి ఇక్కడ ఎంత ఉంది, 5 పార్ట్స్ ఉంది. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత 7.5 అంటే 7.5 నుంచి 5 తీస్తే ఎంత అవుతుంది, 2.5. అండ్ నెక్స్ట్ చెక్ చేసుకుంటే బి కావాలంటే ఏ సబ్ట్రాక్ట్ చేయాలి, సి ప్లస్ ఏ సబ్ట్రాక్ట్ చేయాలి. సో 7.5 మైనస్ సి ప్లస్ ఏ సబ్ట్రాక్ట్ చేస్తే 6 అంటే ఎంతండి 1.5. సో అలాగే సి కావాలంటే మనం ఏం సబ్ట్రాక్ట్ చేయాలి, ఏ ప్లస్ బి సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే 7.5 మైనస్ 4 ఈక్వల్ టు మనకి ఎంత అవుతుందండి 3.5. సో ఇవన్నీ ఒకే డెసిమల్ ఉంది, డైరెక్ట్గా మనం 5తో డివైడ్ చేస్తే 5 3 7. సో ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. Which number is subtracted from the numbers 14, 8, 10 and 6? So the remainders may be proportional. Proportional అంటే ఏంటంటే product of means is equal to product of extremes. మీన్ టర్మ్స్ అంటే మధ్యలో ఉన్న టర్మ్స్, ఎక్స్ట్రీమ్స్ అంటే చివర ఉన్న టర్మ్స్ అన్నమాట. సో ప్రపోర్షనల్ అవ్వాలంటే కంపల్సరీ రూల్ ఫాలో అవ్వాలి. అయితే ఇక్కడ ఏమన్నాడు, విచ్ నెంబర్ ఈజ్ సబ్ట్రాక్ట్ ఫ్రమ్ ది ఈచ్ ఆఫ్ ది నెంబర్స్. అంటే ఈ నెంబర్స్ నుంచి ఏ నెంబర్ని అయితే సబ్ట్రాక్ట్ చేస్తే అది ఏమవ్వాలంటే ఒక ప్రపోర్షనల్ అవ్వాలి. ప్రపోర్షనల్ అవ్వాలంటే ఏమవ్వాలంటే ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అవ్వాలి. సో ఇక్కడ మనం సింపుల్గా 14 మైనస్ 1 అంటే ఎంతండి 13. సో ఇక్కడ యూనిట్ డిజిట్ ఏంటి 3. ఇక్కడ అలాగే 6 మైనస్ 1 5. సో 13 5 ఎంత అవుతుంది 65. 8 మైనస్ 1 అంటే ఏంటి 7. 10 మైనస్ 1 అంటే 9. 7 9 63. అది 65 ఇది 63. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రాంగ్. అలాగే సెకండ్ ఆప్షన్ చెక్ చేసుకుంటే 14 మైనస్ 2 అంటే 12. ఇక్కడ 6 మైనస్ 2 అంటే 4. సో 12 4 ఎంత 48. సో ఇక్కడ చెక్ చేసుకుంటే 8 మైనస్ 2 ఈక్వల్ టు 6. 10 మైనస్ 2 ఈక్వల్ టు 8. 6 8 ఎంత అండి 40. సో 2 ఈజ్ యువర్ ఆన్సర్. ద రేషియో ఆఫ్ ది మీన్ ప్రొపోర్షనల్. సో డైరెక్ట్గా మనం వీడియోలో మీన్ ప్రొపోర్షన్ అంటే ఏంటో చెప్పి ఒకసారి చెక్ చేసుకుంటారు. మీన్ ప్రొపోర్షన్ ఆఫ్ 0.02 0.08, జామెట్రిక్ మీన్ ఆఫ్ 12 and 27. సో మీన్ ప్రొపోర్షనల్కి ఏంటంటే డైరెక్ట్గా మీన్ ప్రొపోర్షనల్కి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబీ, అంటే ఏబీ అనేవి ఎనీ 2 పాజిటివ్ ఇంటీజర్స్ అయితే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబీ ఈక్వల్ టు ఇది అవుతుంది. సో ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.02 ఇంటూ 0.08. సో ఇక్కడ ఏమో 2 16. సో ఇక్కడ 4 పాయింట్ డెసిమల్స్ ఉన్నాయి, డైరెక్ట్గా 2 డెసిమల్స్ కావాలంటే మనకి 0.04 అవుతుంది. సో ఫస్ట్ దేమో 0.04. సెకండ్ దానికి స్క్వేర్ రూట్ చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 12 into 27 దట్ మీన్స్ ఇక్కడ 3 క్యూబ్, ఇది 2 స్క్వేర్ into 3. సో ఇక్కడ ఏమవుతుంది 3 4 4 అవుతుంది టోటల్గా. అది 3 స్క్వేర్ అయితే 9 అవుతుంది. ఇది 9 2 ఎంత అండి 18. సో దట్ మీన్స్ 4 is to 1800. 4 1 4 4 50. So fourth option is your answer. The ratio between the numbers equal to 3 is to 4. Sum of their squares equal to 625 అడిగాడు. సో sum of their squares అంటే సో the first number is. సో ఇక్కడ డైరెక్ట్గా సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఇచ్చాడు. ఇక్కడ మనకు అడిగింది ఏంటి ఫస్ట్ నెంబర్. ఫస్ట్ నెంబర్ ఈజ్ కంపల్సరీ ఏమి అవ్వాలండి 3 మల్టిపుల్ అవ్వాలి. ఇక్కడ 3 మల్టిపుల్స్ చూస్తే ఫస్ట్ ఆప్షన్ అవ్వదు, సెకండ్ ఆప్షన్ అవ్వదు, ఫోర్త్ ఆప్షన్ అవ్వదు. అండ్ ఫిఫ్త్ ఆప్షన్ తీసుకుంటే అది 3 మల్టిపుల్ అయినా మనం సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ చేసినప్పుడు 30 స్క్వేర్ చేసినప్పుడు 900 అంటే ఇక్కడ 625 కన్నా ఎక్కువ అయిపోతుంది కాబట్టి 5 కూడా అవ్వదు. సో మిగిలిన ఆప్షన్ ఏంటి 3 ఆప్షన్ ఉంది. లేదంటే ఇది ఒకసారి చెక్ చేసుకోండి. 15 స్క్వేర్ ఈక్వల్ టు 225,
అండ్ 3 5 15 అయితే 4 5 20 అంటే ఇది 400. సో సింపుల్గా 625 ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. In a school having the roll strength 286, the ratio of the boys and girls 8:5. If 22 more girls get admitted into the school, the ratio of the boys and girls becomes. సో ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎంతంటే 8 to 5 13 పార్ట్స్. సో 13 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 286 అవుతుంది. సో 13 పార్ట్స్ ఈక్వల్ టు ఏమవుతుందండి 286. అంటే 13 1 13, 13 2 26, రిమైనింగ్ 2 6 అంటే 22. సో ఇక్కడ 1 పార్ట్ అనేది 22 అవుతుంది. ఇక్కడ కూడా 22 మోర్ గర్ల్స్ గెట్ అడ్మిట్ ఇన్ టు ద హాస్టల్. అంటే ఇక్కడ నార్మల్గా బాయ్స్ కావాలంటే 8 into 22 చేస్తాము, అలాగే గర్ల్స్ కావాలంటే 5 into 22 చేస్తాం. ఇంకొక 22 యాడ్ అయింది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది 8 into 22 ప్లస్ ఇది 5 into 22 ఇంకొక 22 యాడ్ అయింది అంటే 622. అంటే సింపుల్గా మన క్యాలిక్యులేషన్ కూడా 8 into 22 is to 6 is to 22, సారీ 6 into 22. సో 22 క్యాన్సిల్ అయిపోతే 2 4 జా 2 3 జా. సో 4 is to 3 is your answer. In a library, story books and the other books. సో స్టోరీ బుక్స్ అదర్ బుక్స్ యొక్క రేషియో ఇచ్చాడు. సో స్టోరీ బుక్స్ ఎంతండి 7:2 ఇచ్చాడు. అయితే ఇఫ్ దేర్ ఆర్ 1512 స్టోరీ బుక్స్ అన్నాడు. అంటే స్టోరీ బుక్స్ ఎన్ని ఇచ్చాడండి 1512 ఇచ్చాడు. వాడు ఇచ్చిన లాజిక్ బట్టి మనం చేసుకోవచ్చు. డ్యూ టు ద కలెక్షన్ ఆఫ్ సమ్ మోర్ స్టోరీ బుక్స్ అంటే ఏంటి కొన్ని స్టోరీ బుక్స్ యాడ్ చేస్తే ద రేషియో బికమ్స్ 15:4. అయితే ఇక్కడ మనం సింపుల్గా అబ్జర్వ్ చేస్తే మనకి స్టోరీ బుక్స్ మాత్రమే యాడ్ చేశాడు తప్ప ఈ అదర్ బుక్స్ అనేది ఎటువంటి చేంజ్ లేదు. అంటే ఫస్ట్ దాంట్లో ఎంత ఉంటుందో సెకండ్ దాంట్లో కూడా నెంబర్ ఆఫ్ అదర్ బుక్స్ ఏమవుతుంది సేమ్ అవుతుంది. మరి సేమ్ చేయాలంటే ఏం చేస్తామండి ఇక్కడ 2 పార్ట్స్ ఉంది, ఇక్కడ 4 పార్ట్స్ ఉంది. అంటే సింపుల్గా మనం 2తో మల్టిప్లై చేస్తాం అనుకోండి, ఇదేమవుతుంది 14:4 అయిపోతుంది. అంటే అదర్ బుక్స్ అనేది ఏమైంది సేమ్ క్వాంటిటీ అయిపోయింది. ఇప్పుడు ఎన్ని పార్ట్స్ యాడ్ అయ్యాయి 1 పార్ట్ మాత్రమే యాడ్ అయింది. ఆల్రెడీ ఇక్కడ 14 + 4 ఎన్ని పార్ట్స్ అండి 18 పార్ట్స్. బట్ ఇక్కడ స్టోరీ బుక్స్ ఎంత ఇచ్చాడు అంటే 14 పార్ట్స్ ఈక్వల్ ఎంత అండి 1512. మనకు కావాల్సిన 1 పార్ట్ కాబట్టి డైరెక్ట్గా 14తో డివైడ్ చేస్తాం. అంటే 14 1 జా 14, రిమైనింగ్ 112 అంటే 0 108 ఈజ్ యువర్ ఆన్సర్. సో ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. సో ఇన్ ఏ పిగ్గీ బాక్స్ దెర్ ఆర్ 1 rupee, 50 paise, 25 paise coins are in the ratio 3:4:5. If the total value of the amount equal to 150, find the number of 25 paise coins. సో ఇక్కడ అడిగింది 25 paise కాయిన్స్ అండి. మరి 25 paise కాయిన్స్ అనేది ఏ రేషియోలో ఉందంటే 5 అంతే కదండి. సో ఇది 1 rupee ఏమో 3 పార్ట్స్, 50 paise ఏమో 4 పార్ట్స్, 25 paise ఏమో 5 పార్ట్స్. సో ఇక్కడ 5 మల్టిపుల్స్ చూసుకుంటే మనకి ఇది 5 మల్టిపుల్ కాదు, ఇది 5 మల్టిపుల్ కాదు, ఇది 5 మల్టిపుల్ కాదు. అంటే మేబీ 120 ఆర్ 150 అవర్. అంటే మనం చెక్ చేసుకుంది ఈ 2 ఆప్షన్స్ చెక్ చేసుకుంటే ఒకటి రాంగ్ అయింది అనుకోండి, ఒకటి కరెక్ట్ అయితే మిగతాది రాంగ్, రిమైనింగ్ రాంగ్ అయితే మిగతాది కరెక్ట్. సో సింపుల్గా వచ్చిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తెలిపోతుంది. సో ఇక్కడ 5 పార్ట్స్ అంటే 5 పార్ట్స్ ఆఫ్ కాయిన్స్ ఈక్వల్ టు 120 కాయిన్స్ కాబట్టి 1 పార్ట్ చూసుకుంటే 5 ఎంతలో అవుతుంది ఇది 5 2 జా 10, 5 4 జా అంటే ఏంటి 24 అయింది. అంటే 524 అంటే 120 కాయిన్స్ ఉంటే మనకి అమౌంట్ ఎంత అవుతుందండి. సో 120 కాయిన్స్ ఉంటే మనకి అమౌంట్ ఎంత 30 రూపీస్ రైట్. అలాగే 424 జా ఎంతండి 96, 50 paise కాయిన్స్ అయితే హాఫ్ అంటే ఎంత అవుతుందండి 48 అవుతుంది. అలాగే ఇక్కడ 3 పార్ట్స్, సో 324 ఎంతండి 72, 1 rupee అంటే ఎంత అవుతుందండి 72 రూపీస్ అవుతుంది. అంటే ఒకటి చెక్ చేసుకుంటే చాలు మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి. సో 30 + 40 70 + 70 140, 8 + 2 10 అంటే 150. సో 150 రూపీస్ కదండి, 150 రూపీస్ వచ్చింది కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. అంటే 120 ఈజ్ యువర్ ఆన్సర్. In certain sum is divided ABC so that A gets 3 times as much of B and B gets 1/4 of its 1/4 as C. A receives 60 more than B. సో మనం సింపుల్గా చెక్ చేసుకుంటే మనం డైరెక్ట్గా A:B:C రేషియో వేసుకుంటే ఇక్కడ మనం బీకి సికి ఫస్ట్ మనం కంపేర్ చేసుకుని తర్వాత ఏకి బీకి చేద్దాం. ఎందుకంటే బీ గెట్స్ 1/4 ఆఫ్ ది సి. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బి అనేది 1/4 అన్నాడు కాబట్టి ఏమవుతుంది సిని 4 తీసుకుంటే ఇదేమవుతుంది 1/4 అయిపోతుంది.
సో ఇన్ ద సేమ్ వే ఏ గెట్స్ 3 times as ఆఫ్ బి అన్నాడు. అంటే బి కన్నా ఇది 3 parts ఎక్కువ, అంటే 3:1:4. ఏ రిసీవ్స్ 60 more than బి. అంటే ఇక్కడ ఏకి బీకి డిఫరెన్స్ ఎంత అండి 2, అంటే 2 parts ఈక్వల్ టు ఎంత అండి 60, అంటే 1 part ఈక్వల్ టు ఎంత అండి 30. సో ఫైండ్ ద సమ్ డివైడెడ్, అంటే 3 + 4 1 4 4 + 4 8 8 30s ఎంత 240 is your answer. In 45 liters of mixture of milk and water, the ratio of the milk to water is 2:1. సో మిల్క్ వాటర్ రేషియో ఇచ్చాడండి, ఎంత 2:1 ఇచ్చాడు. వెన్ సమ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఈజ్ యాడెడ్ టు ద మిక్సర్, అంటే మనకి ఇక్కడ సమ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తే ద రేషియో బికమ్స్ 1:2. అయితే ఇక్కడ మనకు డిస్టర్బ్ చేసింది ఏది అంటే వాటర్ మాత్రమే, అంటే యాడింగ్ పొజిషన్ అనేది వాటర్ మాత్రమే ఉంది. సో వాటర్ యాడ్ చేస్తే మరి మిల్క్ క్వాంటిటీ ఏమవుతుంది, రెండు రేషియోస్లో కూడా ఒకటే అవ్వాలి. అంటే ఇక్కడ మిల్క్ క్వాంటిటీ ఏమవ్వాలండి, రెండు సేమ్ అవ్వాలి, అంటే సేమ్ పార్ట్స్ అవ్వాలి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ దీన్ని మనం ఏం చేయాలి 2తో మల్టిప్లై చేస్తే మనకేమవుతుంది, ఇది 2:1 ఇదంతా అవుతుందండి 2:4 అవుతుంది. సో మిల్క్ క్వాంటిటీ ఈక్వల్. మరి ఇక్కడ ఎన్ని పార్ట్స్ యాడ్ అయ్యాయి, 3 parts యాడ్ అయ్యాయి, అంటే 1 కాస్త 4 అయిందంటే 3 parts యాడ్ అయ్యాయి. సో మనకి ఇచ్చిన ప్రాబ్లంలో టోటల్ క్వాంటిటీస్ ఎంత ఇచ్చారు, 2 + 1 3 parts ఇచ్చాడు, అంతే అండి 45. 3 parts ఈక్వల్ టు 45, మనకు కావాల్సింది కూడా 3 parts. సో ఆన్సర్ ఈక్వల్ టు 45 liters. ఇన్ వాట్ రేషియో ఆఫ్ ఎ పర్సన్ మిక్సెస్ 3 kinds ఆఫ్ టీ 60, 75, 100 kgs, so that the resultant mixture when sold at 96 rupees per kg yields profit of 20%. అంటే వాటి దగ్గర 3 kinds ఆఫ్ టీస్ ఉన్నాయంట. 1 టీ కాస్ట్, 1 టీ పౌడర్ కాస్ట్ ఏమో 60 kgs, 60 అంటే కేజీ 60 రూపీస్, అండ్ రిమైనింగ్ ఏమో 75 రూపీస్ అండ్ 100 రూపీస్. ఈ మూడు అనేది వాడేమో 96 రూపీస్కి అమ్మాడు 1 kg, అది 20% ప్రాఫిట్తో అమ్మాడు. అయితే ఏ రేషియోలో అమ్మితే వాడికి ఈ అమౌంట్ అనేది వస్తుందని అడిగాడు. సో ఇక్కడ ప్రాఫిట్ ఏమో 20% కాబట్టి సింపుల్గా మనం ఏం చేస్తామంటే మీన్ ప్రైస్ అంతా చెక్ చేసుకోవాలి. అంటే 120%, ప్రాఫిట్ 20 కాబట్టి మనం కాస్ట్ ప్రైస్ 100 అనుకుంటే 120%, ప్రాఫిట్ 20 కాబట్టి 100 + 20 = 120% ఈక్వల్ టు ఏమవుతుందంటే 96 రూపీస్ అవుతుందండి. మనకు కావాల్సింది ఏంటంటే 100%. అయితే సింపుల్గా ఇక్కడ 6 20s 120, ఇక్కడ మనకు కావాల్సింది 5 20s. అంటే సింపుల్గా మనం 6తో క్యాలిక్యులేట్ చేస్తే 6 1 = 6, రిమైనింగ్ 36 కాబట్టి 6 6 = 36. సో 1 part ఈక్వల్ టు 60, 6 parts ఈక్వల్ టు 6 20s 120 కాబట్టి మనం 6తో డైరెక్ట్గా డివైడ్ చేస్తే మనకు ఒక 20 వచ్చింది, అంతండి 16 వచ్చింది. ఇక్కడ మనకు కావాల్సింది 5 20s, అంటే 5 16 ఎంత 80 రూపీస్, అంటే మీన్ ప్రైస్ 80 రూపీస్. సో దీన్ని అలిగేషన్ ఆఫ్ మిక్చర్స్తో మనం డైరెక్ట్గా చేసేవచ్చు. ఇక్కడ 1 is 60, another is 75, another is 100. సో ఇక్కడ మీన్ ప్రైస్ ఎంత 80. ఫస్ట్ మనం ఏకి 60కి 100కి మనం కంపేర్ చేస్తే 100 - 80 దట్ మీన్స్ 20. సో 100 - 80 దట్ మీన్స్ 20. అలాగే 80 - 60 = 20. సో 100ని 100 దగ్గర వేస్తే సరిపోతుంది, దేని దగ్గర వేస్తే సరిపోతుంది. అంటే 20:20 అంటే 20 అంటే ఎంత అండి 1:1, రైట్. అలాగే నెక్స్ట్ మనం చెక్ చేయాల్సింది ఇప్పుడు 60కి 80కి అయిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మనం 75కి 80కి చెక్ చేద్దాం. సో 75కి 80 క్లిక్ చేస్తే 100 - 80 దట్ మీన్స్ 20, 80 - 75 దట్ మీన్స్ 5. సో 5 1 = 5 4 = సో ఇది 1 part అంటే 1:, ఇది 4, ఇది ఆల్రెడీ 5 1 అన్నాం కాబట్టి ఇది 1, ఇది 1, అంటే టోటల్గా అంతే అండి 2, అంటే 1:4:2 ఇది మనం కంపేర్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఆప్షన్ వైజ్గా కూడా 1 × 60, 2 × 75, 4 × 100 చేసి by 7 చేస్తే ఏదైతే మనకి 80 వస్తుందో అదే ఆన్సర్ అవుతుంది. లేదంటే అలిగేషన్ ఆఫ్ మిక్చర్స్ని ఒకే ప్లాట్లో మనం చేయొచ్చు. సో ఆప్షన్ నెంబర్ 3 is our answer. ద మంత్లీ ఇన్కమ్స్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ఇన్ ద రేషియో 5:4. ఇదేంటంటే ఇన్కమ్ రేషియో ఇచ్చాడండి 5:4 అని. సో అండ్ దేర్ మంత్లీ ఎక్స్పెన్సెస్ రేషియో అంటే ఎక్స్పెండిచర్ రేషియో ఇచ్చాడు 19:21. అండ్ దేర్ మంత్లీ సేవింగ్స్ ఆర్ ఇన్ ద రేషియో, సేవింగ్స్ రేషియో కూడా ఇచ్చాడు 37:18. సో ఇన్కమ్ రేషియో ఇచ్చాడు, ఎక్స్పెండిచర్ రేషియో ఇచ్చాడు, సేవింగ్ రేషియో ఇచ్చాడు. ఇఫ్ ద టోటల్ యాన్యువల్ సేవింగ్స్ ఆఫ్ ఏ అండ్ బి ఎంత ఇచ్చారంటే 66,000 ఇచ్చాడు. అంటే టోటల్ యాన్యువల్ సేవింగ్స్ ఎంత ఇచ్చాడండి 66,000 ఇచ్చాడు. ఏస్ మంత్లీ ఇన్కమ్ అడిగాడు. సో ఇక్కడ ఇచ్చింది మనకి యాన్యువల్ సేవింగ్స్ అండి, మనకు అడిగింది ఏంటి మంత్లీ ఇన్కమ్. కాబట్టి ఇది యాన్యువల్ సేవింగ్ by 12 చేస్తే మనకేమొస్తుందండి మంత్లీ ఇన్కమ్ వస్తుంది. మనం ఫస్ట్ పార్ట్ ఏం చేసుకోవాలి, మంత్లీ ఇన్కమ్ ఎంత చూసుకోవాలి. అంటే 5,000, 12 5 = 60, రిమైనింగ్ 5,500. సో ఇదేమవుతుందండి మంత్లీ ఇన్కమ్, రైట్, సారీ మంత్లీ సేవింగ్.
అయితే ఇక్కడ మనకు డైరెక్ట్గా సేవింగ్స్ రేషియో కూడా ఇచ్చాడు. ఎంత ఇచ్చాడండి? 37:18 ఇచ్చాడు. అయితే 37 + 18 = 55 parts ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? 5500 అవుతుంది. సో దట్ మీన్స్ 55 అంటే 1 part ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 100. అంటే ఇక్కడ ఏ సేవింగ్ ఎంత? 3700 రూపీస్ అండ్ బి సేవింగ్ ఎంత అవుతుంది? 1800 రూపీస్ అవుతుంది. అయితే మనకి ఇన్కమ్ నుంచి సేవింగ్స్ తీస్తే ఇదేంటి? ఎక్స్పెండిచర్ రావాలి. ఎందుకంటే ఇన్కమ్ ఈక్వల్ టు సేవింగ్స్ ప్లస్ ఎక్స్పెండిచర్. సో మనం డైరెక్ట్గా సేవింగ్స్ వచ్చాయి కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇన్కమ్ నుంచి సేవింగ్ తీస్తే మనం ఎక్స్పెండిచర్ కావాలి. అయితే మనం లెటర్స్ ఎక్స్ అనుకుని డైరెక్ట్గా చేయొచ్చు, లేదు అనుకుంటే ఆప్షన్ త్రూ కూడా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇన్కమ్ అనేది 5 parts, అంటే కంపల్సరీ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ చూసుకుంటే అన్ని 5 multiples అండి. అయితే మనకి ఎలా వస్తుంది ఆన్సర్ అనేది అయితే సింపుల్గా, ఫర్ ఎగ్జాంపుల్ 6000 అనేది ఇన్కమ్ అనుకుంటే ఈ 6000 నుంచి ఇక్కడ ఏమన్నామండి? 3700 సబ్ట్రాక్ట్ చేస్తే అది కంపల్సరీ 19 మల్టిపుల్ అవ్వాలంటే, ఎందుకంటే ప్రైమ్ నెంబర్ మల్టిపుల్ అనేది చాలా తక్కువ నెంబర్స్ అవుతాయి. ఇక్కడ 19 ఇచ్చాడు కాబట్టి 19 ఇవ్వకపోతే మనం ఏం చేస్తామంటే సింపుల్గా డొకోమో రూల్ యూజ్ చేయడం కూడా అవ్వదు. ఎందుకంటే 5x - 3700 4x - 1800 = 19/21 చేసి మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అది కొంచెం ప్రాసెస్ అనేది కొంచెం కష్టం అవుతుంది. సో మనం సింపుల్గా ఇక్కడ 5 మల్టిపుల్ చూసుకుంటే ఇక్కడ 6000 కదండి. ఈ 6000 నుంచి ఏ యొక్క సేవింగ్స్ 3700 సబ్ట్రాక్ట్ చేస్తే అది కంపల్సరీ 19 మల్టిపుల్ అవ్వాలి. మరి 6000 నుంచి 3700 సబ్ట్రాక్ట్ చేస్తే అది ఎంత అవుతుంది? 2300 అవుతుంది. మరి 2300 19 మల్టిపులా? కాదు. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రాంగ్. అలాగే 7500 నుంచి 3700 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత వస్తుందండి? 3800. అది 19 మల్టిపుల్, అంటే మేబీ ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. ఇది కూడా 8000 - 3700 సబ్ట్రాక్ట్ చేస్తే అది 4300. దట్ మీన్స్ ఇది 19 మల్టిపుల్ కాదు. 9000 - 3600 చేస్తే అది 5300. అది కూడా 19 మల్టిపుల్ కాదు. అలాగే 8500 నుంచి 3700 తీస్తే అది 4800. సో అది కూడా ఆన్సర్ కాదు. కాబట్టి కంపల్సరీ ఏమవ్వాలంటే మనకి సెకండ్ ఆప్షన్ అవ్వాలి. So when 30% of one number is subtracted from the another number, so another number మనకు తెలియదు కాబట్టి వన్ నెంబర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనుకుందాం, రైట్? అనదర్ నెంబర్ మనకు తెలియదు కాబట్టి దాన్ని బి అనుకుందాం. అయితే ఇక్కడ 30% ఆఫ్ వన్ నెంబర్ ఈ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది అనదర్ నెంబర్. సో సెకండ్ నెంబర్ మనకు బి అనుకున్నాం కాబట్టి దీంట్లో 30% ఆఫ్ ది నెంబర్ తీయాలి కాబట్టి డైరెక్ట్గా 30% మీన్స్ 3/10 ఆఫ్ ఏ అండి, రైట్? సో ద సెకండ్ నెంబర్ రెడ్యూసెస్ టు ఇట్స్ 4/5. సో సెకండ్ నెంబర్ రెడ్యూస్ అయింది అంతే, సారీ 4/5 రెడ్యూస్ అయింది కాబట్టి 4/5 అంటే 4/5 అండి. దేనికి రెడ్యూస్ అయింది? సెకండ్ నెంబర్ రెడ్యూస్ అయింది అంటే 4/5 ఇంటూ బి అండి. సో బి మైనస్ 4/5 అంటే ఎంత అవుతుందండి? 1/5b. దట్ మీన్స్ 3/10a అండి. సో 5 1s 5 2s. సో దట్ మీన్స్ ఏమవుతుందండి? a/b = 2/3. So 2:3 is our answer, option number 5. A certain sum of money was divided ABC in a certain way. C got half much as A plus B together. సో ఇక్కడ సికి ఏ ప్లస్ బికి రిలేషన్ ఇచ్చాడు అంటే సి హాఫ్ అన్నాడు కాబట్టి అంటే ఏ ప్లస్ బిలో హాఫ్ అనేది సి అండి. అంటే C/A plus B ఈజ్ ఈక్వల్ టు ఎంతండి? 1/2. అలాగే ఏ గాట్ 1/3 ఆఫ్ B plus C అంటే A/B plus C = 1/3 కాబట్టి 1/3, రైట్? సో ఇన్ ద సేమ్ వే ఇక్కడ ఏమంటే వాట్ ఈజ్ ద రేషియో ఆఫ్ ఏస్ టు సి అన్నాడు. వాట్ ఈజ్ ద రేషియో ఆఫ్ ఏకి సికి రేషియో అడిగాడు కాబట్టి అయితే కంపల్సరీ ఇది 1/1 అని రాస్తారు. అక్కడ మనం తప్పు చేస్తాం ఏంటంటే 1 to ఎన్ని పార్ట్స్ అండి? 3 parts. ఇక్కడ 1 4 3 అనేది పార్ట్స్ ఈక్వల్ ఉంటే 1:1 వేసేవచ్చు. మరి పార్ట్స్ ఈక్వల్ లేవు కాబట్టి మనం పార్ట్స్ ఫస్ట్ మనం ఈక్వల్ చేసుకోవాలి. అంటే 4కి 3కి LCM 12, అంటే దీన్ని 4తో మల్టిప్లై చేయాలి, దీన్ని 3తో మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ ఏమవుతుంది? 4/8, ఇక్కడ 3/9. సో ఏ రేషియో 3 parts, సి రేషియో 4 parts, అంటే 3:4 is your answer. 2 numbers are in the ratio 3:4. 5 is subtracted from the each. The resulting numbers are in the ratio 2:3. Find the numbers. అదే ఇక్కడ సింపుల్గా మనం ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటంటే మనకి ఫైండ్ ద నెంబర్స్ అడిగాడు కాబట్టి 3 multiple 4 multiple ఆప్షన్స్ చెక్ చేసుకుంటే ఇది 3 multiple, ఇది 4 multiple, 3 multiple, 4 multiple, 3 multiple, 4 multiple, 3 multiple. సో ఆల్ ఆప్షన్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది ఫస్ట్ రేషియో, రైట్? అది 5 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ బోత్, అప్పుడు ఏమవ్వాలండి? అది కంపల్సరీ 2 multiple అవ్వాలి. సో మన ఇక్కడ 12 - 5 దట్ మీన్స్
ఎంత అవుతుందండి 7 అనేది 2 మల్టిపుల్ అంటే కాదు. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రాంగ్, రైట్. అలాగే ఇక్కడ 24 - 5 దట్ మీన్స్ 19 ఈజ్ ఆల్సో నాట్ 2 మల్టిపుల్. అలాగే 60 - 5 55 ఈజ్ ఆల్సో round. సో సింపుల్గా ఆన్సర్ ఏమవుతుంది, డి ఈజ్ యువర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ షుడ్ బి యాడెడ్ 11 15 17 23 దే ఆర్ ఇన్ ద ప్రపోర్షన్. ఏ నెంబర్ని మనకి యాడ్ చేస్తే ప్రపోర్షన్ అవుతుంది. ఆల్రెడీ చెప్పాం కదా, ప్రపోర్షన్ అవ్వాలంటే ఏమవ్వాలంటే ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. సో ఫస్ట్ మనం మీన్ చూసుకోవాలి, ఫస్ట్ ఎక్స్ట్రీమ్స్ చూసుకోవాలి, తర్వాత మనం ఏం చూసుకోవాలండి, మీన్ చూసుకోవాలి. అయితే సింపుల్గా మనం ఏం చేస్తామంటే మొత్తం మల్టిప్లై చేయమండి. జస్ట్ యూనిట్ డిజిట్స్ ఈక్వల్ అయితే అది ఈక్వల్ అవుతుందో చెక్ చేసుకోండి. ఒకవేళ రెండు యూనిట్ డిజిట్స్ రెండు ఆప్షన్స్కి యూనిట్ డిజిట్స్ ఈక్వల్ అయితే అప్పుడు మనం ఏది కరెక్టో చెక్ చేసుకోవచ్చు. అన్నీ చెక్ చేయాల్సిన అవసరం లేదండి. సో ఇప్పుడు విచ్ నెంబర్ షుడ్ బి యాడెడ్ అన్నాను కాబట్టి 11 + 2 ఎంత అండి 13, రైట్. అంటే అక్కడ యూనిట్ డిజిట్ 3. ఇది 23 + 2 అనేది 5 అంటే 3 5 15 అనేది యూనిట్ డిజిట్ వచ్చింది. ఎక్కడ చెక్ చేసుకుంటే 15 + 2 ఇస్ ద 7 అండ్ 17 + 2 ఇస్ ద 19 అంటే 7 9 = 63. యూనిట్ డిజిట్స్ ఇస్ నాట్ ఈక్వల్ కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రాంగ్. అలాగే సెకండ్ ఆప్షన్ చెక్ చేద్దాం. 11 + 3 14 అంటే 4 ఈజ్ ది యూనిట్ డిజిట్. ఇక్కడ 23 + 3 అంటే 6 యూనిట్ డిజిట్. 4 6 ఎంత అండి 24 అంటే ఫస్ట్ ఏమో 4 వచ్చింది యూనిట్ డిజిట్ అనేది. ఇక్కడ 15 + 3 అంటే 18, 17 + 3 అంటే 20 0 వచ్చింది కాబట్టి సెకండ్ డిజిట్ ఆల్సో రాంగ్. అలాగే 11 + 5 16 దట్ మీన్స్ యూనిట్ డిజిట్ 6, 3 + 5 8, 6 8 = 48. సో ఇక్కడ అలా చూసుకుంటే 15 + 5 20 0 వచ్చేస్తుంది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ ఆల్సో రాంగ్ అండ్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. సో ఫైండ్ A/B/C అడిగాడు. 6A = 9B = 10C. ఇది ఆల్రెడీ చెప్పామండి. ఇప్పుడు ఏ కావాలంటే ఏం చేయాలంటే సింపుల్గా B మల్టిపుల్ C మల్టిపుల్ మనం మల్టిప్లై చేస్తే చాలు. ఒకసారి రేషియో అండ్ ప్రొపోర్షన్స్ వీడియో చూడండి. 1 వీడియో చేశాను, మ్యాక్సిమం షార్ట్ కట్స్ అన్ని క్లియర్ చేశాను. ఆ షార్ట్ కట్స్ వల్ల ఏ ప్రాబ్లమ్ అయినా క్లియర్ చేయొచ్చు. ఆ షార్ట్ కట్స్ని యూజ్ చేసి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సాల్వ్ చేస్తున్నానండి. ఎక్స్ప్లెనేషన్ చేస్తుంది కాబట్టి మీకు కొంచెం టైం పడుతుంది. లేదనుకుంటే మీరే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేయొచ్చు. ఒకసారి ఈ షార్ట్ కట్ చూడండి. ఏ కావాలంటే B × 9, C × 10 అండి. అంటే 9 × 10 దట్ మీన్స్ 90. అలాగే B కావాలంటే A × C × 6 10 ఎంత అండి 60. అలాగే C కావాలంటే A × B × 6 9 ఎంత అండి 54. సో ఇది డైరెక్ట్గా 6 15 6 10 6 9. సో 15:10:9 is the fourth option. What is the least integer which when added both the terms of the ratio 5:9 will make a ratio greater than 7:10? అంటే ఇక్కడ ఏ నెంబర్ని యాడ్ చేస్తే ఆ రేషియో అనేది ఈ 5 పార్ట్స్ కాస్త 7 పార్ట్స్ అవ్వాలి, మోర్ దాన్ 7 అవ్వాలి, లేదా 9 పార్ట్స్ కాస్త 10 అవ్వాలి. సో సింపుల్గా మనకి ఏంటంటే ఆల్రెడీ టైప్ ఆఫ్ మోడల్స్ మనం ఇక్కడ తెలియదు కాబట్టి మనం 5x ప్లస్ మా నెంబర్ని మనం ఎక్స్ అనుకోను లేకపోతే సంథింగ్ ఏదో చేస్తాం. కానీ ఇక్కడ ఏం చేస్తామంటే ఆల్రెడీ మీకు డొకోమో ఫామ్లో చెప్పాను, దాన్ని బట్టి మనం ఈజీగా చేసేవచ్చు. 2 రేషియోస్ ఇచ్చినప్పుడు డొకోమో బై CMD. ఇది ఏంటి అంటే D అనేది లాస్ట్ రేషియో డిఫరెన్స్ అండి. సో లాస్ట్ రేషియో డిఫరెన్స్ 7కి 10కి డిఫరెన్స్ అంతా 3. C అనేది కామన్ టర్మ్ అండి. కామన్ టర్మే కదా మనకి ఏ నెంబర్ యాడ్ చేస్తే వెన్ యాడెడ్ టు బోత్ అంటే ఏంటి అది కామన్ అవుతుంది. ఆ కామన్ టర్మ్ తెలియదు కాబట్టి X అని. మల్టిఫికేషన్ అంటే మనకి మల్టిఫికేషన్ వాట్ డూ యూ వాంట్, మనకు ఫస్ట్ నెంబర్ కావాలా సెకండ్ నెంబర్ కావాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నెంబర్ అనుకుంటే 5 బై CMD క్రాస్ మల్టిఫికేషన్ డిఫరెన్స్. మరి క్రాస్ మల్టిఫికేషన్ డిఫరెన్స్ అంటే 10 5 = 50, 9 7 = 63. సో 50 63 డిఫరెన్స్ ఎంత అండి 13. సో ఇది ఈక్వల్ ఏ నెంబర్కి ఈక్వల్ చేసాం, ఫస్ట్ నెంబర్ వేసాం కదా, అంటే ఫస్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి 5. సో 5 5 క్యాన్సిల్, X ఈక్వల్ టు ఏమవుతుంది 13/3. దట్ మీన్స్ 3 4 = 12, రిమైనింగ్ 1/3 అంటే మోర్ దాన్ అన్నాడు కాబట్టి 5 ఆప్షన్ తీసుకోవచ్చు. సో ఆప్షన్ నెంబర్ C ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. So 2 numbers are such as that square of one is 224 less than 8 times of the square of the other. If the numbers are in the ratio, numbers ratio ఇచ్చాడండి. Square of the two numbers, square of one is 224 less than the 8 times of the square of other. For example, ఇక్కడ మనం నెంబర్స్ని 3x 4x అనుకుంటే, సో ఇక్కడ ఏంటంటే 3x 4x అనుకుంటే స్క్వేర్ ఆఫ్ ది 1 ఈజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4xని హోల్ స్క్వేర్ చేస్తే 16x² ఈక్వల్ టు
8 టైమ్స్ ఆఫ్ ది స్క్వేర్ ఆఫ్ ది అదర్, అంటే దీన్ని స్క్వేర్ చేస్తే 9x స్క్వేర్, 8 టైమ్స్ అన్నాడు కాబట్టి 8 9 72x స్క్వేర్, లెస్ అన్నాడు కాబట్టి 224 లెస్. సో సింపుల్గా 72 - 16 అంటే 56x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 224. దట్ మీన్స్ 56 1 జా 56 4 జా, సో x ఈక్వల్ టు ఏమవుతుందండి 2 అవుతుంది. సో 3 2 జా ఎంతండి 6, 4 2 జా 8. సో ఆప్షన్ నెంబర్ బి ఈజ్ అవర్ ఆన్సర్. 2 dimensions of a rectangular room when increased by 4 meters are in the ratio 4:3. అంటే వాడిచ్చిన డైమెన్షన్స్ అంటే ఎల్ అండ్ బి ఉంటుంది కదండి, లెంత్ అండ్ బ్రెత్. లెంత్కి 4 ఇంక్రీజ్ చేస్తే అది 4 మల్టిపుల్ అవ్వాలి, బ్రెత్కి 4 ఇంక్రీజ్ చేస్తే అది ఏమవ్వాలండి 3 మల్టిపుల్ అవ్వాలి. వెన్ డిక్రీజ్డ్ బై 4 అంటే డిక్రీజ్ చేస్తే అండి తగ్గిస్తే అదేమో 2 మల్టిపుల్ అవ్వాలి, ఇది తగ్గిస్తే 1 మల్టిపుల్ అవ్వాలి. సో ఈ 4 లాజిక్స్ మనకి ఈజీ అండి. అయితే మనకి 4 లాజిక్స్ కూడా యూజ్ చేయవలసిన అవసరం లేదు, మనం చెక్ చేస్తాం. ఒక లాజిక్ ఎలా యూజ్ చేస్తే చెక్ చేస్తే మనకి ఏదైతే కరెక్ట్గా ఉందో అది ఆటోమేటిక్గా చేసేవచ్చు. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్ అనేది ఎల్ బి, రైట్? ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ ఎల్ బి అవుతాయి. అయితే మనం 4ని ఇంక్రీజ్ చేస్తే అది కంపల్సరీ ఏమవ్వాలండి 3 మల్టిపుల్ అవ్వాలి. అన్నిటికీ 4 ఇంక్రీజ్ చేద్దాం. ఏదైతే 4 మల్టిపుల్ ఉందో దాన్ని పక్క తెద్దాం ఫస్ట్. సో 6 + 4 10 అనేది 4 మల్టిపుల్ కాదు, ఇది కాదు. 12 + 4 16 4 మల్టిపుల్, 16 + 4 20 is the 4 multiple, 24 + 4 is the 28 is the 4 multiple. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ పక్కన 3 మల్టిపుల్స్ ఉన్నాయో చెక్ చేసుకోవాలి. అంటే 4 ఇంక్రీజ్ చేస్తే అది ఏమవ్వాలి 3 మల్టిపుల్ అవ్వాలి, అంతే కదండి. సెకండ్ నెంబర్ చూసుకుంటే బ్రెత్ చూసుకుంటే సో 8 + 4 12 3 మల్టిపుల్, అంటే మేబీ ఛాన్స్ అవ్వడానికి ఉంది. ఇక్కడ 12 + 4 16 is the not a 3 multiple. సో ఆప్షన్ నెంబర్ బి is wrong. 16 + 4 20 is also not a multiple of 3. So option number D is also wrong. Option B is the correct answer. A port has in the provision of food for 150 men for 45 days. So after 10 days 25 men left the port. The number of days for which the remaining food will last. సో ఇక్కడ 150 మెన్కి సరిపోయే ఫుడ్ అంటే 45 డేస్ సరిపోయే ఫుడ్ ఉందండి. అయితే ఆఫ్టర్ 10 డేస్ అయిపోయింది. మరి 10 డేస్ అయిపోతే అక్కడ 150 మెంబర్స్కి ఎన్ని రోజులు వస్తుంది? ఇంకా 35 డేస్ వస్తుంది. కానీ ఈ 10 డేస్ తర్వాత ఏమైందంటే ద నెంబర్ ఆఫ్ 25 మెన్ లెఫ్ట్ అయిపోయారు. మరి 25 మెన్ లెఫ్ట్ అయిపోతే ఏమవుతుంది? 125 మెంబర్స్ ఉంటారు. ఈ 125 మెంబర్స్కి ఎన్ని రోజులు వస్తుంది అన్నారు. అంటే ఆ ఎన్ని రోజులు తెలియదు కాబట్టి డేస్ డి అనుకుంటే సో 25 5 జా 25 6 జా 5 1 జా 5 7 జా 6 7 జా అంతే అండి 42 ఈజ్ ఆన్సర్. సో ఇక్కడ ఏంటంటే ఫార్ములా M1 D1 = M2 D2. నెక్స్ట్ 40% ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 2/3 ఆఫ్ ది అనదర్ నెంబర్. 40% మీన్స్ దట్ మీన్స్ 2/a 40%. డైరెక్ట్గా పర్సంటేజ్ మనం ఈ వీడియో చేసాం ఆల్రెడీ, షార్ట్ కట్స్ ఒకసారి చెక్ చేయండి. మనం డైరెక్ట్గా 2/5 అని ఎలా చేసాను చెప్తాను. సో 45% ఆఫ్ ఎ నెంబర్ అంటే a ఈజ్ ఈక్వల్ టు 2/3 ఆఫ్ ఎంత నెంబర్ 2/3 ఆఫ్ b. సో దట్ మీన్స్ 2 క్యాన్సిల్, దట్ మీన్స్ a/b = 5/3. సో 5:3 is your answer. In a 45 liters the ratio of the milk and water. సో మిల్క్ వాటర్ ఎంత ఇచ్చాడంటే 2:1 ఇచ్చాడండి. సో ఇన్ దిస్ ద రేషియో 3:2 ద క్వాంటిటీ ఆఫ్ వాటర్ టు బి ఫర్దర్ యాడెడ్. అంటే వాటర్ యాడ్ చేస్తే ఆ రేషియో బికమ్స్ ఎంత అయింది 3:2 అయింది. అంటే వాటర్ యాడ్ చేశాడు అంటే మిల్క్ క్వాంటిటీ ఈక్వల్ అవ్వాలి. సో మిల్క్ క్వాంటిటీ ఈక్వల్ చేసుకుంటే ఇది 2 3 అంటే సింపుల్గా మనం దీన్ని 3తోని దీన్ని 2తోని మల్టిప్లై చేస్తే మిల్క్ క్వాంటిటీ ఈక్వల్ అయిపోతుంది. అంటే ఏమవుతుంది ఇది మిల్క్ క్వాంటిటీ సో 3 2 జా 6 6:3 అవుతుంది. ఇదేమో 6:4 అవుతుంది. అంటే మిల్క్ క్వాంటిటీ ఈక్వల్. అంటే ఎన్ని పార్ట్స్ యాడ్ అయ్యాయి 1 పార్ట్ యాడ్ అయింది. సో వాడు ఇచ్చింది ఏంటి 45 లీటర్స్. అంటే టోటల్ పార్ట్స్ 9 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 45 ఇచ్చాడు. సో 9 1 జా 9 5 జా మనకు అడిగింది 1 పార్టీ కాబట్టి 1 పార్టీ = 5 వచ్చింది కాబట్టి ఆన్సర్ 5 లీటర్స్ ఈజ్ యువర్ ఆన్సర్. సో ద సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో 1:1 1/3 1/4 ఇచ్చాడు. అండ్ ఈజ్ ద పెరిమీటర్ ఈక్వల్ టు 104 ఇచ్చాడు. సో పెరిమీటర్ 104 ద లెంత్ ఆఫ్ ది లాంగెస్ట్ సైడ్ అన్నాడు. సో ఈ రేషియో మనం ఫస్ట్ సింగిల్ రేషియోగా మార్చుకోవాలి. ఇక్కడ 2 3 4 డినామినేటర్స్ కాబట్టి ఎల్సిఎం ఎంత అవుతుందండి సింపుల్గా 12. ఎల్సిఎం ఈజ్ ద బిగ్గెస్ట్ నెంబర్ ఆర్ మల్టిపుల్ ఆఫ్ బిగ్గెస్ట్ నెంబర్ 4. ఇక్కడ 4 3 జా 12 12 ఈజ్ ద మల్టిపుల్ ఆఫ్ ఆల్ రిమైనింగ్ 2 నెంబర్స్. సో 1/2 × 12 దట్ మీన్స్ 6 అండ్ 3 1/3 × 4 దట్ మీన్స్ 4 1/4 × 12 దట్ మీన్స్ 3. అంటే అక్కడ లాంగెస్ట్ సైడ్ అన్నది కాబట్టి 6 పార్ట్స్. ఇక్కడ 6 మల్టిపుల్ చూసుకుంటే ఒకటే ఉంది 6 8 జా 48 లేదు అనుకుంటే చెక్ చేసుకోవచ్చు. 6 4 10 10 + 3 13 13 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 104 1 పార్ట్ = 8. సో 6 పార్ట్స్ = 6 8 జా 48.
tea worth 126 per kg and 125 per kg mixed with the third variety 1:1. If the mixture is worth 153 rupees per kg, the price of the third variety is. సో ప్రైస్ ఆఫ్ ది థర్డ్ variety అడిగాడు. అంటే ఇక్కడ మనకి సింపుల్గా ఇది ఒక 1 kg, ఇది ఒక 1 kg, ఇది 2 kg, అంటే 4 kgs అమ్మాడు. అంటే సింపుల్గా 1 into 126 దట్ మీన్స్ 126 ప్లస్ 1 into 135 దట్ మీన్స్ 135 ప్లస్ రిమైనింగ్ తెలీదు, అది 2 kgs అమ్మాడు, దాన్ని ఎక్స్ అనుకుందాం. మొత్తం టోటల్గా 4 kgs కాబట్టి 154 612 అంటే 6112. సో ఎక్స్ తీసుకుంటే ఇప్పుడు మనకి ఎక్స్ కావాలి కదా, ఎక్స్ అంటే ఇక్కడ ఏం చేస్తాం, 612 నుంచి 6 సబ్ట్రాక్ట్ చేస్తాం. సో ఇక్కడ 2 12లో ఇక్కడ 12 సబ్ట్రాక్ట్ చేస్తాం. 12లో అంటే ఇక్కడ ఏంటంటే 2లో 6 తీయలేక 12 - 6 దట్ మీన్స్ 6 రైట్. 12 - 6 దట్ మీన్స్ 6, 6 - 5 దట్ మీన్స్ 1 రైట్. సో ఇక్కడ నెక్స్ట్ చెక్ చేసుకుంటే ఇక్కడ 0 ఉంటుంది అంటే 10, 10 - 2 దట్ మీన్స్ 8, 8 - 3 దట్ మీన్స్ 5. అలా ఇక్కడ ఆల్రెడీ సబ్ట్రాక్ట్ చేసాం ఇక్కడ 5 ఉంటుంది. 5 - 1 దట్ మీన్స్ 4, 4 - 1 దట్ మీన్స్ 3. సో 3/5/2. సో దట్ మీన్స్ సో half of 350 that means 175, half of 1 that means half, and 175.5 is your answer. In a mixture of 45 liters, the ratio of the milk and water ratio equal to ఎంత ఇచ్చానండి 3:2. ఆల్రెడీ హౌ మచ్ వాటర్ యాడ్ అన్నాడు, సేమ్ మోడల్ వచ్చింది కాబట్టి 9:11. సో వాటర్ మాత్రం యాడ్ చేశాడు కాబట్టి మనం ఏం చేస్తాం, మిల్క్ పార్ట్స్ని ఈక్వల్ చేసుకుంటాం, అంటే ఇంటూ 3 చేస్తాం. అంటే 3 3 = 9 ఇస్ట్ ఇక్కడ 3 2 = 6. సో మిల్క్ పార్ట్స్ ఈజ్ ఈక్వల్. సో హౌ మెనీ పార్ట్స్ యాడెడ్, 5 పార్ట్స్ యాడ్ అయ్యాయి. సారీ 9 + 6 ఎంతండి 15. సో 1 పార్ట్ ఎంత అవుతుంది 3 అవుతుంది. సో 5 పార్ట్స్ దట్ మీన్స్ 5 3 = 15 ఈజ్ యువర్ ఆన్సర్, అంటే బి.